ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనకెప్పుడు కూడా ఏం చేస్తాడు, ఆయన తోడుగా ఉంటాడనమాట. మన శ్రమల్లో, మన కష్టాల్లో ఆయన మనకి సహాయం చేయాలని ఎప్పుడు కూడా కోరుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు శోధింపబడేదానికంటే కూడా నేను మీకు ఎక్కువ కూడా శోధన కలుగజేయను, మీరు ఓర్చుకునేంత శ్రమ తప్పనిచ్చి నేను మీకు ఎక్కువగా శ్రమను కలుగజేయను అని చెప్పి దేవుడు చెప్పాడు. మరి సరే, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ శిష్యులు భయపడుతున్నారు. ఈ యొక్క ఓడ పైకి కిందికి ఎగిసి పడుతూ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఉంటే, యేసుప్రభు వారు ఉంటే బాగుండని చెప్పి కేకలేస్తూ ఉన్నారు. అయ్యో మేము మునిగిపోతున్నాము, ఎట్లా చేయాలా అని చెప్పేసి వాళ్ళు కేకలేసేటప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఆయన నడిచి వస్తూ ఉన్నాడు. దేని మీద నడుస్తున్నాడు ప్రభు? దేని మీద? నీటి మీద. ఎంత గొప్ప దేవుడు కదా! నీటి మీద ఎవరైనా నడుస్తారా? నడవగలరా? అసలు నడవలేరు. అయితే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? నీటి మీద నడుస్తూ వస్తున్నారు. ఎందుకు దేనికి వస్తున్నారు? దేనికా? ఎవరిని కాపాడటానికి? చెప్పాలా? మీరు పెద్ద పిల్లలు కదా, మీరు ఎవరిని కాపాడటానికి వస్తున్నారు? శిష్యుల్ని కాపాడటానికి వస్తున్నారు కదా. కాబట్టి దేవుడు వీళ్ళని కాపాడటానికి నీటి మీద నడుస్తూ వస్తున్నారు. అయితే వీళ్ళు, ఈ శిష్యులు ఏం చేశారంటే, దేవుణ్ణి చూసి, ఓయమ్మ నీటి మీద మనుషులు నడుస్తారా, కాబట్టి ఓయమ్మో ఇదేదో దెయ్యమో భూతమో వస్తూ ఉందని చెప్పి భూతమంతాలోంచి కేకలేస్తూ ఉన్నారు. అయితే దేవుడి దగ్గరకు వచ్చి చెప్పినాడు, నేనే, ధైర్యం తెచ్చుకోనండి, భయపడద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ విధంగా జరిగినప్పుడు దేవుడు వచ్చి ఆ యొక్క తుఫాన్ని ఆజ్ఞాపించినాడు. అప్పుడు ఈ పేతురు ఉన్నాడు. శిష్యుల్లో ఎవరున్నారు? అందరు చెప్పాలా ఎవరున్నది? పేతురు ఉన్నాడు. ఈ పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను. వింటున్నారు అందరూ? ఏమని చెప్పాడు? చెప్పాలా? ఏమని చెప్పాడు? నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను అంటే, సరే రమ్మన్నాడు దేవుడు. సరే అని చెప్పి దేవుడిని చూస్తా, యేసుప్రభువారిని చూస్తా కొన్ని అడుగులు వేశాడు. తర్వాత గాలిని చూసి భయపడి మునిగిపోతా ఉన్నా, ప్రభా రక్షించి అని చెప్పి కేకలేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు, అల్పవిశ్వాసి నువ్వెందుకు సందేహపడుతువని చెప్పి దేవుడు గద్దించాడనమాట. కాబట్టి ఈ విధంగా జరిగినప్పుడు దేవుడు పేతురుని హెచ్చరించి దోణిలోనికి తీసుకున్నాడు. తర్వాత దోణిలోకి యేసుప్రభు వారు వచ్చినప్పుడు తుఫాన్ని గద్దించినప్పుడు తుఫాను ఏమైంది? నిమ్మలమైపోయింది. చూడండి, వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, వీళ్ళు శిష్యులు ఇక్కడ చెప్పుకుంటా ఉన్నారు, ఇంత పెద్ద తుఫాను ఆగిపోయింది, ఈయనంత గొప్పవాడు అని చెప్పి శిష్యులు చూడండి ఒకరు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉంది కదా, ఈ కమాండ్స్ ఈవెన్ ద విండ్స్ అండ్ వాటర్ అండ్ దే ఒబే హిమ్. ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపించగా అవి ఆగిపోయిందని చెప్పి వీళ్ళిద్దరు కూడా చెప్పుకుంటా ఉన్నారు శిష్యులు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతం చేశాడు కదా. మరి దేవుడిని గురించి మనం తెలుసుకోవాలంటే ఏముందంటే, మరి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాల. మరి దేవుడు మనల్ని కాపాడగలడు, ఆయన మనల్ని రక్షించగలడు అని చెప్పి మనము ఆయన యందు సంపూర్ణ విశ్వాసము ఉంచాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు ఏమని అడిగాడంటే శిష్యుల్ని, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు. ప్రభు అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, నేను ఎవరినని అనుకుంటున్నారు అని అన్నప్పుడు కొంతమంది, ప్రభువా నువ్వు ఏలియావని, ఎవరు అనుకుంటున్నారంట? ఏలియా అని అనుకుంటున్నారు. కొంతమంది బాప్తిసం ఇచ్చు యోహానని అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు,
ఏలియా అంతకు ముందే వచ్చాడు. అంతకుముందు ముందే వచ్చాడు. మీరు ఆయన పక్షముగా ఇష్టం వచ్చినట్టుగా చేశారు. కానీ ఇప్పుడు బాప్తీసం ఇచ్చే యోహానే ఏలియా, రాబోవు ఏలియా ఇతడే అని చెప్పి యేసుప్రభు వారు శిష్యులతో చెప్పాడు. ఈ విధంగా చెప్పినప్పుడు పేతురు దగ్గరకు వచ్చి దేవుడు ఏమడిగాడంటే, నువ్వైతే ఏమనుకుంటున్నావు? అర్థమైందా? ఎవరిని అడిగాడు చెప్పాలందరూ? ఎవరిని అడిగాడు దేవుడు? గట్టిగా చెప్పండి. ఎందుకు ఇట్లా పేతుర్ని అంటావు నీరసంగా? అందరు చెప్పండి. పేతుర్ని అడిగాడు. పేతుర్ని అడిగినప్పుడు పేతురు ఒక మంచి సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు నజరేయుడైన దేవుని కుమారుడగు యేసు క్రీస్తువు అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సీమోన్ బర్యానా కదా, పేతురు పేరు అదే కదా, సీమోన్ బర్యానా, నువ్వు ధన్యుడవు, దేవుడే ఇది నీకు ప్రత్యక్షత ఇచ్చాడు, కానీ ఇక వేరే వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు అని చెప్పి దేవుడు మరి సీమోన్ బర్యానా పేతురుతో చెప్పాడు. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ ప్రత్యక్షత పేతురుకి ఎవరిచ్చారు? ఈ ప్రత్యక్షత పేతురుకి ఎవరిచ్చారు? దేవుడే బయలుపరిచాడు, మనుషులు బయలుపరచలేదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఈ వెండి బంగారము లాంటి క్షయమైన వస్తువుల ద్వారా ఆయన మనల్ని విమోచించలేదు. దేని ద్వారా? చూడండి, పేతురు రాసిన పత్రిక ఆ వచనం తెలుసు కదా మీకు, నాకు కన్ను కనపడదు కొంచెం. వెరీ గుడ్. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ఈ విధంగా మరి ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మనము విమోచింపబడినాము. కాబట్టి మనము దేని యందు విశ్వాసం ఉంచాలా? ప్రభువైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన రక్తంలో మనము విశ్వసించాలా. దానిలో మనకేముంది? నిత్య జీవము ఉంది. కనుక ఈ నిత్య జీవము ఉన్న వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నిత్య జీవము లేని వాళ్ళు ప్రవేశిస్తారా? ప్రవేశించరు. మనకి ప్రవేశము లేదు. అయితే ఈ ప్రవేశము ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు ప్రభు వారి ద్వారా కలుగుతుంది. మళ్ళీ ఇంకొక వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. తన్ను ఎందరు అంగీకరించరు, అది కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు చదవండి. వెరీ గుడ్. వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ నా పిల్లలు, దేవుని పిల్లలగుటకు వారికి ఏమని అనుగ్రహించినాడు. ఏమని అనుగ్రహించాడు? అధికారము అనుగ్రహించినాడు. వీరు మనుష్యేచ్ఛ వలన, శరీరేచ్ఛ వలన పుట్టినవారు కారు, కానీ ఆత్మ ద్వారా జన్మించిన వారు అని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి దేవుడిచ్చిన ఈ వాక్యాలని మనము మరి ధ్యానిస్తే దేవుడు ఈ రీతిగా మనకి సెలవిస్తున్నాడు. ఇంకొకటి దేవుడు ఏమని చెప్పాడంటే, శోధన వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు? నేనే మిమ్మల్ని కాపాడుతాను. మరి శోధన, శ్రమలు వచ్చినప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఆయన శిష్యులు గాలి తుఫాన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్ళారు? శ్రమ గుండా వెళ్ళారు కదా. అయితే ఆ శ్రమలో ఎవరు కాపాడినారు వాళ్ళని? ఎవరు కాపాడారు? దేవుడే కాపాడినాడు. కాబట్టి మనకి ఈ లోకంలో శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వ్యాధులు రావచ్చు. అయితే దేవుడు వాటన్నిటిలో నుండి మనకి సహాయము చేసేవాడు అన్నమాట. తర్వాత ఇంకొకటి దేవుడు ఏమని చెప్పాడంటే, ఈ సీమోను పేతురుకి చెప్పాడు కదా, సీమోను పేతురు దేవుడితో చెప్పాడు కదా, నీవు నజరేయుడగు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని చెప్పాడు కదా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే,
పేతురు ఈ పేతురు ఒప్పుకోలు. పేతురు ఒప్పుకున్నాడు కదా, నువ్వు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని. ఈ పేతురు ఒప్పుకోలు దేనికి పునాది అయిందంటే దేవుని సంఘానికి పునాది అయింది. మరి నీ ఒప్పుకోలేంటి? మరి ఈరోజు నువ్వేమని ఒప్పుకుంటున్నావు? దేవుణ్ణి ఒప్పుకుంటున్నావా? మరి చాలామంది మనము దేవుణ్ణి నమ్మాము, దేవుని యందు విశ్వాసం ఉంచాము అని చెప్తాము, కానీ దేవుని యందు మనము నిజమైన విశ్వాసము ఉంచము. మరి ముఖ్యంగా నలుగురిలో దేవుణ్ణి ఒప్పుకోము, దేవుడు అని చెప్పి మనము ఒప్పుకోము. అట్లా ఒప్పుకోకపోతే మనలో నిత్య జీవము ఉండదు. ఈ నిత్య జీవము లేకపోతే మనకు పరలోక ప్రవేశము లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము నోటితో, అందుకే రోమా పత్రికలో ఉంది, అది కూడా మీకు తెలిసి ఉంటుంది, నీతి కలిగినట్లు మనుష్యుడు నోటితో ఒప్పుకొనును. నీతి కలిగినట్లు మనుష్యుడు నోటితో ఒప్పుకొనును, హృదయమునందు విశ్వసించును అని ఉంది దేవుని వాక్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో ఏం చేయాలా? విశ్వసించాలా. కాబట్టి దేవుడు ఈ వాక్యాలన్నీ కూడా మనకు ఎందుకు ఇచ్చాడంటే మనము ఆయనలో సమృద్ధి అయిన నిత్య జీవము కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యాలన్నీ కూడా మనకి ఇచ్చాడు. మరి ముఖ్యంగా మనము దేవుణ్ణి నజరేయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని మనం ఎరగాలని ఆయన కోరుతున్నాడు. మరి ఈ దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు అంటే దాని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి అంటే పరలోకము నుండి లోకమునకు పంపబడినవాడు, పరలోకము నుండి లోకమునకు పంపబడినవాడు, మరి అభిషేకించి పంపబడినవాడు. కాబట్టి ఈయన యేసు ప్రభు వారు పరలోకము నుండి వచ్చాడు కాబట్టి పేతురు ఆ విధంగా మరి ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ విధమైన ప్రత్యక్షత పేతురికి అనుగ్రహింపబడింది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము కూడా ఈ ప్రత్యక్షతలోనికి రావాలా, ఈ నిత్య జీవంలోనికి మనము రావాలా. మరి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి ఒప్పుకున్నారా? మీరు ఎప్పుడైనా దేవుణ్ణి ఒప్పుకున్నారా? మీ హృదయంలో విశ్వసించారా? ప్రార్థన చేశారా? ఎప్పుడు చేశారు? చెప్పండి, పర్వాలేదు. ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు ప్రార్థన? ఏ మీటింగ్లో చేశారు? ఎప్పుడు చేశారు? సీనియర్సే కదా మీరు. ఎప్పుడేం చేశారా? ఎప్పుడు చేశారు? గుర్తులేదా? సరేలే. కాబట్టి మనం ఈ నిత్య జీవము నిమిత్తము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మన నోటితో ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ఏం ఒప్పుకోవాలో మనం మన నోటితో? మన పాపములను ఒప్పుకొనవలసిన వారముగా ఉన్నాము. మరి పేతురులాగా మనము కూడా ఏమని చెప్పాలా? ప్రభా, నువ్వు నిజమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని మనం చెప్పగలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మన లెసన్ అదే. మనం ఒప్పుకోలేంటి, మనం ఏమని ఒప్పుకుంటున్నాము దేవుని దగ్గర, దేవుని గురించిన ప్రత్యక్షత మనకి ఏమొచ్చింది అని చెప్పి మనము చూసుకోవాలి. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకున్న తర్వాత దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పాపములను నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించిన ఆయన మీరే నాకు దేవుడుగా ఉండి మీ బిడ్డగా నన్ను చేసుకోండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. మరి ఈ శిష్యులకు దేవుడు సహాయం చేశాడా లేదా? గాలి తుఫాను వచ్చినప్పుడు చేశాడా లేదా? వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. మరి నడుచుకుంటూ రావడం అంటే చిన్న విషయమా? కాదు. ఎందుకు వచ్చాడు దేవుడు ఆ విధంగా? తన బిడ్డలకు సహాయం చేయాలని దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. మరి ఆ విధంగా దేవుడు అంత తొందరగా మరి దేవుని బిడ్డలకు సహాయం చేయాలని ఆయన వచ్చినప్పుడు మన కోసం కూడా దేవుడు వస్తాడు, మనకు కూడా దేవుడు సహాయం చేయడానికి కృప ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలా? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరి దేవుడు ఇంకొకటి మాట చెప్పాడు. ఇప్పుడు సాతాను ఒకటి ఉంది కదా లోకంలో. ఈ సాతాను ఏం చేస్తుంది? ఇది అపవాది.
ఈ అపవాది పాపపు పనులన్నీ చేస్తుంది. అపవాది క్రియలు అంటారు వాటిని. అయితే దేవుడు సిలువలో చనిపోయాడు కదా, దేనికో తెలుసా మీకు? దేనికి చనిపోయాడు? అపవాది క్రియలను లయపరచుటకు. ఈడెవరో బాగా చెప్తున్నారు. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. కాబట్టి సిలువలో మరణించడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే అపవాది క్రియలను లయపరిచినాడు. కాబట్టి ఈ అపవాదిని జయించినాడు దేవుడు. కాబట్టి మనకు కూడా మన జీవితంలో విజయం ఇవ్వడానికి దేవుడు సిలువలో మరణించాడు. అపవాదిని జయించినాడు, అపవాది క్రియలను లయపరిచినాడు. అపవాదిని మన దగ్గరికి మనల్ని అది పాడు చేయకుండా, మరి అది మనల్ని దేవుడి నుండి వేరు చేయకుండా దేవుడు ఏం చేసినాడంటే అపవాదిని దూరపరిచాడు కదా, సిలువ శక్తి ద్వారా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచాలి. ఈ నమ్మకము, ఈ విశ్వాసం అనేది మనల్ని దేవునికి సమీపంగా తీసుకొని పోతుంది అన్నమాట. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ శిష్యులు చూడండి, పాపము ఎంత కలవరపడిపోతున్నారు కదా. తర్వాత ఈ గాలి తుఫాన్ అంతా మరి మొట్టమొదట ఈ గాలి తుఫాను అణచివేయబడిన తర్వాత చూడండి, వీళ్ళు ఎంత నిమ్మలంగా పోతా ఉన్నారు కదా. ఇక్కడ ఏమి కలవరం లేదు, ఇక్కడేమి ఈ దోణిలో ఇప్పుడు కలవరం లేదు. వీళ్ళు ఎంతో సంతోషంగా వెళ్తూ ఉన్నారు. ఇది దేని వలన సంభవించింది? దేవుని వలన సంభవించింది. యేసుక్రీస్తు ప్రభువారి వల్ల సంభవించింది. కాబట్టి ఆయన చేసిన సహాయం ద్వారా మరి వాళ్ళు అంత సంతోషంగా వెళ్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుడు సహాయం చేయగలడు, మనల్ని కూడా ఆ విధంగా ఆయన సంతోషంగా ఉంచగలడు. ఇక్కడ మొట్టమొదట వాళ్ళు ప్రయాణం అయిపోయేటప్పుడు వెళ్ళారు. అయితే ఈ ప్రయాణమై వెళ్ళిన తర్వాత వాళ్ళకి తుఫాన్ వచ్చింది కదా. ఆ విధంగా పోయినప్పుడు ఈ విధమైన తుఫాను వచ్చిందనమాట. ఈ తుఫానులో ప్రభు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నేను మీకు నిత్య జీవం ఇస్తాను. ప్రభువు చెప్పే అంశం అదే అన్నమాట. నిత్య జీవము లేకపోతే దేవుడు ఏమన్నాడంటే, ఎవరైతే నిత్య జీవము లేనివాడు, కుమారుని జీవము లేనివాడు, కుమారుని యందు లేనివాడు అంటే వాడి మీద ఏముంటుంది? దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనలో ఏముండాలా? దేవుని యొక్క జీవం మనలో ఉండాలా. ఎట్లా ఉంటుంది అది? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉంటుందన్నమాట. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచడంలో మనము తప్పిపోకూడదు. మళ్ళీ మన శోధన కాలంలో మనం ప్రభువునే ప్రార్థన చేయాలి, ఆయన దగ్గరనే మనం సహాయము పొందాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ విధమైన నీ యొక్క శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను, నేను రక్షిస్తానని చెప్పి దేవుడు చెప్పినాడు. కాబట్టి ఎట్లయితే ఈ శిష్యుల్ని దేవుడు కాపాడినాడో, ఈ శిష్యుల్ని దేవుడు ఎట్లయితే తప్పించినాడో, అట్లనే మన జీవితాల్లో కూడా దేవుడు తప్పించటానికి మరి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు. మరి మీరు చూస్తే ఇక్కడ కన్ను కనపడటం లేదు. కంటతా వాక్యము, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవము. 1 యోహాను 1:2 చూడండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము.
కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మరి ఈ విధంగా నిత్య జీవాన్ని గురించి తెలియపరుస్తున్నాను నేను అని అంటాడు. కాబట్టి మీరు ఆ కంఠత వాక్యం నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? 1 యోహాను 1:2. ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మార్గముల విషయము, నీ జీవితంలోని మార్గాలను పరీక్షించుకొని నీ మార్గముల విషయమును పశ్చాత్తాపడి దేవుని యొద్ద నీ పాపములను ఒప్పుకుంటే నేను మీకు సహాయం చేసి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని చెప్తున్నాడు. అయితే ఇంకొకటి మనము గమనిస్తే, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు ఆ క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ద్వారా మనకేమి రక్షణ కలగదు. మరి అక్కడ కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు మన తల్లిదండ్రులు మరి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాటి వలన మనకేమి రక్షణ కలగదు. అయితే దేని ద్వారా రక్షణ? యేసు ప్రభు యొక్క మరి రక్తం ద్వారా, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది అన్నమాట. కాబట్టి దీనిలో మనము నమ్మకంగా ఉండి విశ్వాసంతో ప్రభువుని ప్రార్థన చేయాలి. మరి పేతురు ఒప్పుకోలు సంఘమునకు పునాది అయినది, అదే చెప్పాడు. ఈ ప్రత్యక్షత రక్త మాంసముల నుండి కలగలేదు, కానీ దేవుడే పేతురుని ఆ ప్రత్యక్షత అనుగ్రహించెను. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రమున దేవుని కుటుంబంలో నీవు జన్మించలేవు. ఆయన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ప్రత్యక్షత దేవుడు ప్రసాదించాలా. కాబట్టి మనము క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనకి ఈ ప్రత్యక్షత రాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఈ ప్రత్యక్షత మనకు అనుగ్రహింపబడుతుంది. మరి పేతురు ఏ రీతిగా అయితే ఒప్పుకున్నాడో అట్లనే మనము కూడా ఒప్పుకోవాలా. దేవుని యందు పేతురు ఆయన్ను సజీవుడకు దేవుని కుమారుడని ఒప్పుకొనును. ఆయన అనగా దేవుడు అభిషేకించి ఈ లోకమునకు పంపించినవాడు మెస్సియా అని నమ్మెను. దేవుని కుమారుడని అతడు నమ్మినప్పుడు వచనముల్లో ఉన్న సారాంశమును నమ్మను. ఆ సారాంశం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు అది. దేవుని కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవము గలవాడు, అంగీకరించని వాడు నిత్య జీవము లేనివాడు. కాబట్టి ఇదే అన్నమాట డిఫరెన్స్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి మనము ప్రభు మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు శోధనలు వచ్చినప్పుడు దేవుడు మన పక్కనే పోయినట్టు ఉంటుంది. అందుకే యోబులో ఏమన్నాడు, నా పక్కనే ఆయన పోతున్నాడు కానీ నేను ఆయన్ని కనుగొనలేను అంటాడు. తెలుసా మీకు ఆ వాక్యం? నేను చెప్తాను, రెఫరెన్స్ చెప్తాను, చదవండి. ఆయన నా సమీపమున ఆయన నాకు కనబడడు. యోబు 9:11. కాబట్టి దేవుడు మన పక్కనే ఉన్నట్టుంటాడు కానీ దేవుడు మనకి కనబడడు. మన శ్రమలో ఆయన సహాయము చేస్తుంటాడు అన్నమాట. మరి నమ్మకంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనమే విశ్వాసము ఉంచమన్నమాట. అయితే ఆ విశ్వాసం మనలో ఉండేటట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. మరి
ఒక్కొక్కసారి మనము దేవుడు మనల్ని మర్చిపోయినాడని చెప్పి అనుకుంటాం. అందుకనే యెషయా గ్రంథంలో ఏమనుంది? స్త్రీ తన చంటి పిల్లను, అవి చదవండి ఆ వాక్యం. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మర్తురు కానీ నేను నిన్ను మరువను. వారైనా మర్తురు కానీ నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49:14 చదవండి. చూడుము నా అరచేతుల మీదనే ఈ దోణలో ప్రభు వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఈ మనుషులు వచ్చి ఈ దోణలోని మనుషులు వచ్చి యేసు ప్రభు వారికి ఇక్కడ ఒకటి జరిగింది. యేసు ప్రభు వారికి మ్రొక్కారనమాట. మ్రొక్కి ఆయన్ని ఆరాధించినారు. అంటే వాళ్ళు ఏం చూశారు? ప్రభు బాగు చేశాడు, తుఫాను ఆజ్ఞాపించాడు, అంతా బాగానే ఉంది. అయితే దేవుడు ద్వారా వాళ్ళు ఏం చూశారు? ఒక అద్భుతాన్ని చూశారు, ఒక సూచక క్రియని చూశారు. ఒక సూచక క్రియ జరిగినప్పుడే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారంటే ఇంకా ఎన్ని సూచక క్రియలు జరిగి సూచక్రియను చూచినప్పుడు ఆయనను దేవుని కుమారుడని ఒప్పుకుండ్రి. అనేక సార్లు కష్టంలో ఉండి విడిపించు ఆయన శక్తిని, అది మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించే శక్తిని మనము గమనించి కూడా ఆయన్ని మనము స్తుతించలేకపోవచ్చు. అట్లా మనము ఉండకూడదు. ప్రభువు మనల్ని కష్టాల్లో శోధనల్లో విడిపించినప్పుడు మనం ఏం చేయాలా? ఆయన్ని ఆరాధించాలా, ఆయన్ని స్తుతించాలన్నమాట. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క పాఠం ద్వారా మనకి ఏమని చెప్తున్నాడంటే, ప్రభువును మనం ఒప్పుకోవాలా. మన నోటితో దేవుడు నిజమైన దేవుని కుమారుడని మనము ఒప్పుకోవాలి. పేతురు ఒప్పుకోవడం ద్వారా మరి దేవుడు ఆయన్ని మెచ్చుకున్నాడు. సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, మనుషులు ఎవరు నీకు బయలుపరచలేదు కానీ, నరులు ఎవరు నీకు బయలుపరచలేదు కానీ దేవుడే నీకు బయలుపరిచాడని చెప్పేసి ఆయనతో మరి ప్రభువు సంభాషించినట్టు మనము చూస్తున్నాము. అదే సమయంలో మనము ఈ పితృపారంపర్యమైన పేతురు రాసిన పత్రికలో రాసినట్లుగా పితృపారంపర్యమైన వెండి బంగారు వంటి క్షయ వస్తువుల ద్వారా మనము విమోచింపబడలేదు కానీ, చదవండి, అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ప్రభు రక్తం ద్వారా మనము విమోచింపబడ్డాము. కాబట్టి మనము ఈ యొక్క గమనిక కలిగి ప్రభువులో మనము జీవించాలి. ప్రభువును మనం ప్రార్థన చేసుకోవాలి. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా మనం ఎవరిని ప్రార్థన చేయాలా? ప్రభువుని ప్రార్థన చేయాలా. ప్రభువుని ప్రార్థన అడగాల. వీళ్ళు అడిగారు కదా పాపము శిష్యులు, అయ్యా మేము మునిగిపోతున్నాము, మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు, మేము మునిగిపోసాగుతున్నాము, మమ్మల్ని ఈ తుఫాన్లో నుంచి పైకి లేపమని శిష్యులు అడిగారు కదా. అట్లనే మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఆయన్ని మనం అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేసేవాడు ఉన్నాడు. అదే సమయంలో ఈ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది పాఠం అంతా వాక్యాలే, దేవుని వాక్యాలే పాఠం, ఇంకా వేరే ఏం లేదు. దీంట్లో అపవాది క్రియలను లయపరచుటకే ఎవరు ప్రత్యక్షమైనారు? దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. మళ్ళీ ఇంకొక వాక్యం ఏంటి? తన్ను ఎందరు అంగీకరించరో చెప్పాలి అందరూ. తన్ను ఎందరు అంగీకరించరో యోహాను సువార్త 1:12 చదవండి అమ్మా. మీకు తెలిసిన వాక్యమని అందుకే చెప్పేస్తాం. అందరు చదవండి. యోహాను సువార్త 1:12 చదవండి.
చదవండి, అందరు చదవండి. యోహాను సువార్త 1:12. ఆయన అధికారము అనుగ్రహించాను. మరి ఏలియా ప్రవక్త వచ్చాడు. ఎప్పుడు వచ్చినాడు? ఆయన పాత నిబంధనలోనే ఉన్నాడు కదా. అయితే ప్రభు ఏమన్నాడంటే, బాప్తీసం ఇచ్చి యోహాను చూపించి ఈయనే ఆ ఏలియా. అయితే ఈ ఏలియాని గురించి మనకి ఏమని ఉందంటే, మలాకీలో చదవండి. మలాకీ 4:5-6. మలాకీ 4వ అధ్యాయము. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియా యొద్దకు తండ్రుల హృదయమును పిల్లలు తట్టుకును, పిల్లల హృదయమును తండ్రులు తట్టుకును త్రిప్పును. కాబట్టి ఏలియాని గురించి ముందుగానే ఈ విధంగా ప్రవచింపబడింది. దాని గురించి ప్రభువు చెప్తున్నాడు అన్నమాట. పాత నిబంధనలోనే ఏలియాని గురించి మరి రాయబడింది. బాప్తిసం ఇచ్చి యోహానే ఈ రాబో ఏలియా ఇతడే అని ప్రభువు మార్క్ చేశాడనమాట. ఆ మార్క్ చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? పాత నిబంధనలో ఉండే వచనం ఎత్తి మాట్లాడినాడు. మలాకీలో 4వ అధ్యాయము 5-6. అయితే వీళ్ళు ఏమంటున్నారు? యేసు ప్రభుని చూసి ఈయన ఏలియా అని చెప్పి అంటున్నారు. అయితే యేసు ప్రభు ఏలియానా? కాదు. అయితే ఆ రోజుల్లో మనుషులు ఆ విధంగా అనుకున్నారు అన్నమాట. తర్వాత యేసు ప్రభు వారు అప్పుడు ఒక ప్రవక్త, యేసు ప్రభు ప్రవక్త ప్రజలందరి అభిప్రాయం తమ పాపముల నుండి వారిని రక్షించట్లో ఆయన సశరీరుడిగా ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి ప్రజల పాపములను రక్షించట్లో ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి ప్రజలను మరి పాపముల నుండి విడిపించట్లో సిలువలో మరణించాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షకుడుగా ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్షకుడు, లోక రక్షకుడు, నజరేయుడు యేసుక్రీస్తు. కాబట్టి లోకమునకు పంపబడినవాడు. కాబట్టి మనము ఇటువంటి అర్థముతో, ఇటువంటి మరి ముగింపుతో ప్రభువును మనం ప్రార్థన చేయాలి. కంఠత వాక్యం నోట్ చేసుకుంటే 1 యోహాను 1:2. అందరు చేసుకున్నారమ్మా? మీకు వర్క్ బుక్కి వచ్చిందా నేను చెప్పింది? ఇంకేమన్నా ఏమండి, వర్క్ బుక్కి సరిపోయిందా చెప్పింది? ఇంకేమన్నా చెప్పాలన్నా? వర్క్ బుక్ కంప్లీట్ చేసుకోండి. చేయండి ప్రార్థన. సీనియర్స్ గమనించండి. ముఖ్యంగా మీరు ప్రవర్తించే ప్రవర్తనను బట్టే చిన్నపిల్లలు నేర్చుకుంటారు. అందుకనే నేను ఎప్పుడైనా కూడా సీనియర్స్ మీదే కోపపడుతూ ఉంటాను. కారణం ఏంటంటే మీ మీద కోపమని మిమ్మల్ని కొట్టాలి తిట్టాలని ఉద్దేశం కాదు. మిమ్మల్ని కరెక్ట్ చేస్తే ఇంక చిన్నపిల్లల్ని మేము కరెక్షన్ చేయని అవసరం లే, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నా క్లాస్లో చాలా క్రమశిక్షణగా ఉంటారు పిల్లలు. నా క్లాసులో ఎంతమంది ఉంటారో తెలుసా? 250 మంది. మీరు మహా అంటే 50 మంది ఉన్నారంతే. 250 మంది. నేను లెసన్ చెప్తుంటే తల అటు ఇటు కూడా తిప్పారు. మాట్లాడడం అనేది చేశారా వాడిని కొట్టి బయటికి తరిమేస్తాను. అందుకని చాలా క్రమశిక్షణగా వింటారు. కొడతారని భయం అని వాళ్ళ కాదు. ఆ లెసన్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళు జాగ్రత్తగా వినాల. అందుకోసం వాళ్ళని ఎప్పుడైనా
వాళ్ళని కరెక్ట్ చేయటానికి మాత్రమే దండించేది, కానీ మీ మీద ఎవ్వరి మీద కోపం లేదు మాకు. మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాం మేము. మిమ్మల్ని అందరినీ మేమే ఆహ్వానించింది. ఏదో మిమ్మల్ని తిట్టడానికో మిమ్మల్ని అరవటానికి కాదు, మీకు దేవుని వాక్యం నేర్పించటానికి కదా. కాబట్టి మీరు ఎట్లా ప్రవర్తిస్తారో దాన్ని బట్టి చిన్నపిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఎట్లా చేస్తున్నారో అట్లే చేస్తారు. మధ్యాహ్నం నేను రూమ్లో కూర్చున్నాను, ఎవడో వచ్చి తలుపు తట్టాడు, వెళ్ళిపోయాడు పరిగెత్తి. వాడు నాకు తెలుసు, వాడికి తెలుసు. కాబట్టి మీరు అట్లా చేశారనుకోండి, మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు కూడా చేస్తారు అట్లా. కనుక మనం ఏదో తుంటరితనాలు చేయడానికి కాదు, దేవుని మందిరానికి వచ్చింది దేవుని వాక్యం నేర్చుకోవడానికి, క్రమశిక్షణ నేర్చుకోవడానికి, దేవుని వాక్యం ద్వారా ఆశీర్వదించబడడానికి. ఇప్పుడు ఆంటీ ఒక గ్రూప్ తీసుకుంటారు, తర్వాత ఈ ఆంటీ ఈరోజు వచ్చినట్లేరు, లేకపోతే నేను తీసుకుంటాను, బాయ్స్కి ఒక అంకుల్ని అరేంజ్ చేస్తాను. ఆ వర్క్ బుక్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, దయగల మా ప్రభువా, మా ప్రభుని రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ దాసురాలను ఉపయోగించుకొని మీరు అనుగ్రహించినటువంటి లెసన్ కొరకు మీకు స్తోత్రాలు ప్రభా. మరి వర్క్ బుక్ కంప్లీట్ చేయట్లో బిడ్డలకు మీరే మీ కృప, మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. బిడ్డలందరూ కూడా తండ్రి మీ మందిరంలో తండ్రి క్రమశిక్షణ నేర్చుకొని ప్రభా, మీ మందిరంలో ఆశీర్వాదం పొందటానికి వాళ్ళు సిద్ధపడడానికి కృప చూపించడం, అందరూ మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించుటకు మీరే కృప చూపించండి. వీరందరినీ మీరు ప్రేమిస్తున్నారు, మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా తండ్రి ఆ బిడ్డల్ని ప్రేమించినట్లుగా మాకు సహాయం దయచేయండి, కృప చూపించండి. మరి వర్క్ బుక్ కంప్లీట్ చేసుకొని క్లోజింగ్ లెసన్ కొరకు మేము సిద్ధపట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉదయం మీరు ఎట్లా కూర్చున్నారో అలాగే కూర్చోండి. బాయ్స్ అటు వచ్చేసేయండి.